హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా భవనంలో ఘోర అగ్ని ప్రమాదం, 15 మంది మృతి అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇది ఎక్కడ జరిగింది ఏంటనేది మనం పూర్తిగా తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోతాము. ఫ్రెండ్స్, నా దగ్గర చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలిపోదాం. ఇక్కడ ఏదైతే చూడండి ఫ్రెండ్స్, భవనంలో ఘోర అగ్ని ప్రమాదం, 15 మంది మృతి. చైనా భవనంలో మంటలు చెలరేగడంతో 15 మంది మృతి చెందారు. మరో 44 మంది గాయపడగా చికిత్స పొందుతున్నారు. తూర్పు చైనాలోని జియాంగ్స్ ప్రావిన్స్లోని నాన్జింగ్లో ఈ ప్రమాదం జరగగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. చైనాలోనే భారీ అగ్ని ప్రమాదం జరగడం నెల వ్యవధిలో ఇది రెండోసారి. అయితే ఇంతకుముందు జరిగిన ప్రమాదంలో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎలక్ట్రిక్ సైకిల్ ఉంచిన భవనంలోనే మొదటి అంతస్తులో మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. చూశారు కంటే మొత్తం మీదుగా ఏదేమైనప్పటికీ భారీ ఘోర ప్రమాదం అయితే జరిగిందండి. అయితే చైనా భవనంలో మంటలు చెలరేగడంతో 15 మంది అయితే అక్కడికక్కడే మృతి చెందారు. మరో 44 మందికి అయితే తీవ్రంగా గాయపడ్డారు. అయితే మొత్తం మీదుగా ఎలక్ట్రానిక్ సైకిల్లో ఉంచిన భవనంలో ఈ మొదటి అంతస్తులోనైతే మంటలు చెలరేగినట్లు ప్రాథమిక సమాచారం. ఏదైనప్పటికీ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు. చూశారు కంటే అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.